కనుక విడుదల పొందిన బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక చక్కని ఆపర్చునిటీ ఇస్తున్నాడు. అది నేను చెప్పి మళ్ళీ ఇటు వస్తాను. ఒక్కసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 వచనం ఒక్కసారి సహాయం చేయండి. ఆ మాటను జ్ఞాపకం చేయాలని దేవుని ఆత్మ ఎందుకు నన్ను తొందర పెడతా ఉన్నది. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. వినండి కొంచెం జాగ్రత్తగా. ఈ చాలాసార్లు ఈ మాట విన్నారు, కానీ ఈ మాటలో నుంచి కొన్ని కొత్త మాటలు నేను మీతో చెప్తాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. తర్వాత కూడా చదువమ్మా. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, మీ ప్రాణమునకు విశ్రాంతి అప్పుడు దొరుకు. ఇక్కడ రెండు మాటలు జాగ్రత్తగా వినండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. కలుగ చేసే విశ్రాంతి ఒకటి. ఏంటది? ఏ విశ్రాంతి? ఆయన కలుగ చేసే విశ్రాంతి మానవుడికి అవసరము. నీవు ఏ స్థితిలో ఉన్నావో, నీవు ఎన్ని విధాలుగా నువ్వు సాతాను చేత తరమపడుచున్నావో, నీకెన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని వ్యాధులు ఉన్నాయో, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఎంతమంది శత్రువులు ఉన్నారో, నీ ప్రయాసలన్నిటి విషయంలో ఒక్క కేక దేవుడు, ఓ జనులారా ప్రయాసపడి భారము మోసుకొనుచు పరుగులెత్తుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. ఒక్కసారి నీ సమస్యలను అన్ని పక్కన పెట్టి, నీ బాధలు పక్కన పెట్టి, నీ వ్యాధులు పక్కన పెట్టి దేవుడి దగ్గరికి ఒకసారి వచ్చి చూడు. ఆయన యొక్క ఆ కలుగ చేసే విశ్రాంతి ఎలా ఉంటుందంటే, ఈ అన్నిటిని పక్కకు పెట్టి ఆ మధ్యలో నీకు ఖచ్చితంగా నెమ్మది విశ్రాంతి ఇస్తాడు ఆయన. ఒకటి కలుగ చేసే విశ్రాంతి, దేవుడు కలుగ చేసే విశ్రాంతి. నీవు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు అనుభవిస్తావు. మనమందరం అనుభవించాం. ఒకరు భయంకరంగా బ్రతికేటప్పుడు, బ్రతకడానికి అవకాశం లేనప్పుడు, మరణాన్ని ఆశ్రయించినప్పుడు, చావాలనుకున్నప్పుడు, ఏంటి ప్రభా ఈ బ్రతుకు ఇంతేనా అని అల్లాడినప్పుడు దేవుడి దగ్గరికి వస్తే కలిగితే ఆయన కలుగు చేసిన విశ్రాంతి ఎంత అద్భుతమో నా జీవితంలో మీరు కూడా అనుభవించారు. కనుక ఆయన కలుగు చేసే విశ్రాంతి నెంబర్ 1. రెండవ విశ్రాంతి కూడా చెప్పి నేను మరల కీర్తన 140లోనికి వస్తాను. రెండవ కీర్తనే చదువమ్మాది. కీర్తన అంటున్నాను, మత్తయి సువార్త 2వ భాగం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈ విశ్రాంతి దొరికే విశ్రాంతి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరు వినుండరు ఈ మాటలు. 2 రకాలైన విశ్రాంతిని నేను మీతో చెప్తున్నాను. మానవ జీవితానికి 2 రకాల విశ్రాంతి. నువ్వు ప్రయాసపడతా ఉన్నావా? తాగుడా, వ్యభిచారమా, బిడ్డలకి నెమ్మది లేదా, ఆర్థికంగా కోలుకోలేకపోతున్నావా, ఎన్నో సమస్యలా, మనసుకి నెమ్మది లేదా, శాంతి లేదా నీ బ్రతుకులో, అయితే నువ్వు ఖచ్చితంగా ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. అప్పుడు ఆయన నీకు విశ్రాంతి ఏం చేస్తాడు? కలుగ చేస్తాడు. నీకు లేదు ఎదురికి నెమ్మది, నీకు ఆ విశ్రాంతి పొందడానికి నీ వల్ల కావటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కలుగ చేసే విశ్రాంతి, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఎంత మేధావివైనా, లేదా జగన్ లాగా సీఎం అయి ఇప్పుడు ఓడిపోయి ఇప్పుడు ఆయన విశ్రాంతి ఉందంటారా? అబ్బో ఎన్ని మాటలు, జైల్లోకి వెళ్తాడని, అదేని ఇదేని రకరకాలు. ఎందుకంటే మానవుడికి విశ్రాంతి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన కలుగు చేస్తే దాన్ని అనుభవిస్తాడు మానవుడు. హల్లెలూయా చెప్పండి 2 చేతులు ఎత్తి. ఆయన కలుగు చేసే విశ్రాంతి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దొరుకుతుంది. అప్పుడు నీకు దొరికేటువంటి నీ ప్రాణానికి దొరికే విశ్రాంతి అది. హల్లెలూయా. నేను సాత్వికుడను, ఆయన ఎవరంట? సాత్వికుడను, నా దగ్గర నా సాత్వికం నువ్వు నేర్చుకోవాలి. తెలుగులో
ఏమని ఉన్నదంటే నా యొద్ద నేర్చుకునుడి అని ఉన్నది. అది ఇంగ్లీష్లో కాదు. మీరు ఇంగ్లీష్ చదవగలిగిన వారు అవి నేర్చుకుంటే అది ఇంగ్లీష్ కొంచెం ఇండికేట్స్. ఆ ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది, నన్ను నేర్చుకోనండి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడన గనక నన్ను నేర్చుకోనండి అని ఇంగ్లీష్లో ఉంటుందండి. నన్ను నేర్చుకోనండి, నా యొద్ద కాదు, నన్ను నేర్చుకోనండి. వాడుక భాషలో కూడా అలాగే ఉంటుంది, నన్ను నేర్చుకోనండి. దేవుని బిడ్డలు దేవుని నేర్చుకోవాలండి. ఆయన సాత్వికాన్ని నేర్చుకోవాలి, ఆయన దీన మనస్సును నేర్చుకోవాలి, ఆయన ప్రేమను నేర్చుకోవాలి, ఆయన త్యాగాన్ని నేర్చుకోవాలి, ఆయన పరిశుద్ధతను నేర్చుకోవాలి. అప్పుడు విశ్రాంతి ఏమని ఉంది అక్కడ? దొరుకును, దొరుకును, దొరుకును. బంగారము కంటే విలువైనది, రత్న ముత్యాల కంటే విలువైనది, ఈ లోకంలో ఎంతో ఘనముగా ఎంచిన దానికంటే విలువైనది. ఆయన కాడి ఎత్తుకొని ఆయన్ని మనం నేర్చుకొని ఆయన అడుగు జాడల్లో అడుగులు వేసుకుంటూ నీ జీవితంలో నువ్వు వెళ్ళేటప్పుడు ఆ దొరికే విశ్రాంతి చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం ముందు మరణం ఉండ కూడా నవ్వుతా దాని దగ్గరికి వెళ్తాం, అంతే. నీ వల్ల ఏం కాదు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని అంటాం మనం. దొరికి విశ్రాంతి ప్రభు ఇచ్చేది కదా. ఈ మాటలు చాలా మీకు అర్థమైనవి అనుకుంటాను. ఇప్పుడు మరలా 140వ కీర్తనలోనికి నేను వస్తాను. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు మొదటి వచనంలో అంటాడు, దుష్టుల చేతిలో నుంచి నన్ను విడిపించయ్యా అంటాడు. ప్రైజ్ ద లార్డ్. దావీదు జీవితం అండి పాపము చిన్నప్పటి నుంచి కూడాను దిక్కులేని జీవితమే దావీదు. చిన్నప్పటి నుంచి కూడాను తిరస్కరించబడిన జీవితమే. చాలామంది జీవితాలు అలాగే ఉంటాయి, చాలామంది జీవితాలు అలాగే ఉంటాయి. ఆదరించేవారు లేరు, తిరస్కరిస్తూ ఉంటారు, నెట్టి వేస్తారు. అరే పోరా, నువ్వు ఆ గొడగ ఆ పనులు చేసుకో, ఆ తక్కువ పనులు చేసుకో. ఎందుకంటే ఒక దైవ సేవకుడు చెప్పాడు, దావీదు యొక్క తల్లి వేరు, మిగతా అన్నదమ్ముల యొక్క తల్లి, ఇద్దరు తల్లులు అన్నమాట. కనుక ఆ దావీదుకు ఆ తల్లి వేరు కనుక వాళ్ళందరూ దావీదుని వేరు చేసేసి ఆ గొర్రెల కాడ పెట్టేసేసారు. వాళ్ళందరూ చక్కగా సైన్యములో యుద్ధాలు ఇళ్ళ కాడ సుఖపడతా ఉన్నారు. కానీ దావీదు మాత్రము ఎండలో